అందరికీ నమస్కారం అండి. ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మనకి క్యాన్సర్ అంటేనే మహాభూతంగా మనం చూస్తాం. అలాంటి క్యాన్సర్ కి హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? డాక్టర్ కేర్ నుంచి ఏఎంఆర్ గారు, అలాగే డాక్టర్ క్యాన్సర్ నుంచి డాక్టర్ గౌరీ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ డిస్కషన్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హోమియోపతి ఎలా పనిచేస్తుంది. ముందైతే వారిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. ఏఎంఆర్ సార్ నమస్తే అండి. నమస్తే. గౌరీ శంకర్ జీ నమస్తే. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు డాక్టర్ గౌరీ శంకర్ గారు వస్తున్నారంటే లేడీ డాక్టర్ అనుకున్నాను సార్. తీరా చూస్తే ఈయన వచ్చారు. ఎనీవేస్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఐ థాట్ యువర్ లేడీ డాక్టర్. Gauri Shankar is the name is also powerful, person is also powerful. Oh, right. For all cancer related cases, cancer cases, I've seen so much of experience is Lucknow and Delhi clinics. So much he is having a cancer treatment with homeopathy. సార్ నిజానికి ఇది చాలా మందిలో డౌట్ ఉంది. ఇలాంటి మేజర్ క్రానిక్ డిసీజెస్ కి, క్యాన్సర్ లాంటి వాటికి హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? అంటే ఇక్కడ ఏమైందంటే కనుక హోమియోపతి క్యాన్సర్ మీద పనిచేయదు. క్యాన్సర్ అనేది హోమియోపతికి సంబంధం కాదు. హోమియోపతి అనేది అసలు క్యాన్సర్ యొక్క రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ ను ట్రీట్ చేయాలంటే మనిషి యొక్క హెల్త్ ని ట్రీట్ చేయాలి. రైట్. హోమియోపతి వర్క్స్ ఆన్ అంటే ప్రాబ్లం పైన కాకుండా రూట్ కాజ్ అండ్ సోర్స్ ను స్ట్రెంథెన్ చేయడానికి, అంటే ఆ మనిషి యొక్క వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాని వల్ల క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ తగ్గించడం కంటే కూడా మనిషిని ఇంప్రూవ్ చేయడం, మనిషి యొక్క అంటే ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే మనిషిని ట్రీట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ హోమియోపతి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సైన్స్. హోమియోపతి ఈస్ ద బ్యూటిఫుల్ సైన్స్, హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఇక్కడ క్యాన్సర్ అనేది బాడీకి సంబంధించింది. క్యాన్సర్ ట్రీట్ చేయగలిగితే ఈ రోజు క్యాన్సర్ తగ్గొచ్చు, రేపు పొద్దున్న ఇది ఇంకో రకంగా మారచ్చు, లేదంటే టెంపరీ రిలీఫ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ పర్సన్ ఏమి ట్రీట్ చేస్తారు? పర్సన్ వీక్నెస్ వల్ల క్యాన్సర్ వచ్చిందే గానీ క్యాన్సర్ అనేది పర్సన్ కు రాలే. సో ఈ పర్సన్ ని ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మూలాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, సోర్స్ ను స్ట్రెంత్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇక్కడ సోర్స్ కి ట్రీట్మెంట్ ఉంటుందని గౌరీ శంకర్ గారు జనరల్ గా చెప్తూ ఉంటారు. అయితే గౌరీ శంకర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? అంటే ఐ అటెండెడ్ ఈజ్ వన్ సెమినార్, యాక్చువల్ గా ఒక బ్యూటిఫుల్ సెమినార్. అసలు ఆయనకున్న నాలెడ్జ్ కానివ్వండి, ఆయనకున్న క్యాన్సర్ రిలేటెడ్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, సో మచ్ ఇంప్రెస్డ్. సో ఇటువంటి పర్సన్ మనకు తెలుగు స్టేట్స్ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ కోసం కావాలి. సో మచ్ ఆఫ్ స్కోప్ హోమియోపతిలో ఉంది. సో క్యాన్సర్ కేసెస్ ని ఎక్స్క్లూజివ్ గా మనం ట్రీట్ చేసేటువంటి స్ట్రెంథనింగ్ సిస్టమ్ అంతా క్యాన్సర్ లో ఉందని ఒక ఆలోచనతో గౌరీశంకర్ గారిని ఇన్వైట్ చేస్తే ఆయన 2 months టైం తీసుకొని సో ఒకసారి ఆలోచించి వద్దాంలే అని చెప్పేసి నౌ హీఈస్ హ్యావింగ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిస్టమ్. చాలా కేసెస్ మంచి రిజల్ట్ కూడా వస్తున్నాయి ఆయన ట్రీట్మెంట్. సో ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ సో గ్రేట్ఫుల్. అటువంటి వాళ్ళు కలవడం అనేది, అటువంటి వాళ్ళతో మనకు పరిచయం కావడం అనేది సో గ్రేట్ఫుల్. అంటే మన డాక్టర్ కేర్ లో ఆయన సంబంధం లేదు. ఓన్ ఇండిపెండెంట్ ఆయన ఈజ్ ఓన్లీ కన్సల్టెంట్ ఫర్ డాక్టర్. అంటే నెలలో ఎన్నిసార్లు వస్తారు మనకి ఇక్కడ హైదరాబాద్? ఇక్కడ నెలకు వచ్చేసి దాదాపు 8 days ఉంటాడు ఎవ్రీ మంత్. రైట్ రైట్. ఒక 2 weeks ఒక్కొక్కసారి వస్తాడు, 8 days ఉంటాడు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ లో మనకు యాక్చువల్ గా, బట్ హీ సో మచ్ ఆఫ్ ఇంప్రెస్డ్. మన తెలుగు స్టేట్ అన్న, తెలుగు ప్రజలన్నా కూడా బాగా ఆయనకి ఆ రెస్పెక్ట్ తోటి యాక్చువల్ ఫస్ట్ 4 days ఇచ్చాడు, నా 8 days అనేది. नाइस नाइस. गौरी शंकर जी, आप बताइए, आप कितने सालों से कैंसर पेशेंट्स को ट्रीट कर रहे हैं? हम लगभग 12 साल हो गया हमें क्लिनिकल कैंसर पेशेंट को ठीक करते हुए, और से भी और ग्रॉस पैथोलॉजिकल कंडीशन लगभग 12 साल का क्लिनिकल प्रैक्टिस। आपको कैसा लगा सर, कैसे कैंसर शुरू होने वाला है, होम्योपैथी कैसे सूट होता है उसके लिए? देखिए, कैंसर कैसे शुरू होता है, कैंसर का और होम्योपैथी कैसे सूट करती है, 2 अलग अलग चीज़। कैंसर ये जो बीमारी है, आने वाले टाइम में ये सबसे बड़ी बीमारी होने। कैंसर का शुरुआत जो होता है वो मोस्टली लोगों को पता नहीं चलता कैंसर स्टार्ट होता है। सही है. इनिशियली हम उसको पता नहीं लगा सकते. तो कोई भी एक सिम्टम है जो कैंसर में ट्रांसफॉर्म हो सकता है, लेकिन जब वो कैंसर में ट्रांसफॉर्म हो रहा होता है उस दौरान पेशेंट के कुछ ऐसे सिम्टम्स होते हैं जो इंडिकेट करते हैं कि उसको कैंसर हो सकता है. तो वो एक सिस्टमेटिक पैटर्न है. ठीक है, सबसे पहले तो कोई भी एक सिम्टम बार बार हो रहा है और उसके पीछे कोई रीजन नहीं है, लेकिन वो बार बार आपको परेशान कर रहा है. माइट बी चेंज इन कैंसर, योर डाइट, योर मेंटल इमोशन, एवरीथिंग इज रिलेटेड टू कैंसर. कैंसर इज नॉट वन डिजीज, इट्स अ ग्रुप ऑफ सिम्टम्स जिसमें आपको कैंसर लगभग अब तक 120 तरह के कैंसर हैं जो लोगों 120 टाइप ऑफ कैंसर. तो कैंसर एक एरप्शन से लेके
एक ग्रोथ तक भी कैंसर में चेंज हो सकता है। उसके लिए कुछ फैक्टर्स ऐसे होते हैं जो कैंसर को प्राइमरी, सेकेंडरी, टर्शियरी स्टेज में ले जाते हैं। आज का जो लाइफस्टाइल है हमारा और जो हमारे इमोशंस हैं वो मैक्सिमम टाइम पे कैंसर की तरफ ट्रिगर कर रहे हैं। अब कैंसर है तो होम्योपैथी में उसका कैसे इलाज है या होम्योपैथी से कैसे हम कैंसर को बहुत अच्छे से समझ सकते हैं। होम्योपैथी एक, जैसे भी सर ने कहा, होम्योपैथी एक बहुत वंडरफुल साइंस है। कैंसर की हर स्टेज का होम्योपैथी में इलाज है और होम्योपैथी का इलाज का तरीका बिल्कुल अलग है मैम। और आज के ज़माने में आज का जो ट्रेंड है, आज का जो सिचुएशन हमारी सोसाइटी का है, उस सिचुएशन में होम्योपैथी बहुत सटीक काम करेगी। होम्योपैथी में जैसे आज जो दिन है, आज 2 जुलाई है, तो आज के दिन मास्टर हनीमैन का डेथ हुआ, डेथ एनिवर्सरी उनका आज। तो आज ये जो कैंसर है या कोई भी बीमारी है वो इंसान को माइंड एंड बॉडी दोनों पे अफेक्ट करती है। तो बीमारी अगर किसी को हो रही है तो उसके रूट कॉज पे जाना होता है, क्योंकि बीमारी का ओरिजिन वहीं से हुआ। बाकी के मेडिकल साइंस सुपरफिशियली ट्रीटमेंट देते हैं, वो सिम्टम्स को देखते हैं या बाहर जो मैनिफेस्टेशन दिख रहा है बीमारी का, उस पे उनका मैक्सिमम अप्रोच बाहर के सिम्टम को लेके होता है। लेकिन जब हम होम्योपैथी से किसी पेशेंट को देखते हैं, भले ही कैंसर का हो या एक्यूट प्रॉब्लम का पेशेंट हो, हम उसके माइंड एंड बॉडी दोनों को कोरिलेट करते हैं। जो रीजन माइंड से आता है, जो रीजन बॉडी पे होता है, दोनों को कोरिलेट करके उस कॉज की वजह से बॉडी में जितने भी रिफ्लेक्शन आए हैं, वो रिफ्लेक्शन शायद कैंसर की भी हो, उस रिफ्लेक्शन को कोरिलेट करके ना हम उसको रेमेडी देते हैं। एक तरह से कंप्लीट ट्रीटमेंट होता है, होलिस्टिक ट्रीटमेंट होता है होम्योपैथी और पर्सनलाइज ट्रीटमेंट है। कैंसर चाहे कहीं का भी हो, चाहे किसी भी स्टेज का हो, हमारे पास ऐसी रेमेडी है जो कैंसर को कंट्रोल कर सकते हैं, कैंसर का ट्रीटमेंट भी स्टार्ट कर सकते हैं, कैंसर को प्रिवेंट कर सकते हैं। तो एक तरह से बहुत अच्छा स्कोप है और एक अच्छा ऐड है उन लोगों के लिए, एक अच्छी हेल्प हो सकती है उनके लिए जो कैंसर से जूझ रहे हैं। सर, बहुत लोग सोचते हैं कि डाइट भी करना पड़ता है क्या? तो डाइट जी मैम, हमारे वेदों की बात करें तो हमारे वेदों में केवल बीमारी के 2 कारण लिखे गए हैं। ठीक है, बीमारी चाहे जो भी हो, जिस बीमारी का आप नाम ले लो, बीमारी के पीछे केवल 2 रीजन होते हैं। एक रीजन हम क्या सोच रहे हैं, दूसरा हम क्या खा रहे हैं। इसके अलावा बीमारी कहीं से आती नहीं है। ये बैक्टीरिया, वायरस, ये सब सेकेंडरी है। प्राइमरी व्हाट वी थिंक एंड व्हाट वी हैव। ईदर acute or chronic disease are the immediate effect of that emotion or diet, or it's the after effect of that emotion. तो हर बीमारी में हमारा डाइट तो बहुत इंपॉर्टेंट है, डाइट के साथ साथ हमारा इमोशन बहुत इंपॉर्टेंट है। तो दोनों का बैलेंस होता है ना, तब जाके आपका लाइफ चलता है। तो डाइट बहुत इंपॉर्टेंट है। और आज के जितनी भी हमारे घर में खाने का या बाहर जो डाइट है, वो सारे डाइट में कार्सिनोजेनिक एजेंट है। हम लोगों ने आर्टिफिशियल डाइट अडॉप्ट कर लिया, हम लोगों ने पैकेट फूड अडॉप्ट कर लिया, पिज्ज़ाज, बर्गर, पैकेट फूड, जितने भी फूड अननेचुरल हैं, वो आगे जाके आपको कैंसर देंगे, क्योंकि उसमें जो प्रिजर्वेटिव होता है ना, वो सारे के सारे प्रिजर्वेटिव कैंसर के लिए रिस्पॉन्सिबल होते हैं। इवन डाइट तो छोड़ो मैम, किचन भी हमारा, कि जो हमारा डिटर्जेंट है उसमें बेंजीन होता है, ऐसे तमाम ऐसे लिस्ट्स हैं, आप गूगल करोगे तो दिख जाएगा। हमारा डाइट तो इक्वली इंपॉर्टेंट है कैंसर के लिए, जैसे कि बाहर के और भी जितने भी। యాక్చువల్గా గౌరీశంకర్ గారు చెప్పినట్టు క్యాన్సర్లో మనం 120 రకాలు దాదాపుగా ఉంటాయి. ఈ ఏ క్యాన్సర్ అయినా సరే బాడీ వీక్నెస్ తోటే మొదలైంది. మోర్ దెన్ 100 కేసెస్ ఐ స్టడీడ్ హిజ్, నేను చూసిన కేసెస్ లో స్టడీ చేశాను. ప్రతి క్యాన్సర్ కేస్ కి ఏదో ఒక రీజన్ ఉంది. ఇట్ ఈస్ క్యాన్సర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లం. ఓకే, కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం రిజల్ట్ ఇది. ఈ కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల క్యాన్సర్ వస్తుందే గానీ ఈ కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే క్యాన్సర్ రాదు. కాంప్లెక్స్ హెల్త్ అంటే కనుక ఆల్రెడీ అంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అయ్యి మందులు వాడి సప్రెస్ అయిపోయి సో డిస్టర్బ్ చేసుకుని సో దాన్ని వాడడము, లేదంటే కనుక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ట్రిగ్గర్ కావడము, లేదంటే కనుక బాగా ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, ఆర్ ఎవరైనా ఇంట్లో డెత్ లాస్ కానివ్వండి, ఆర్ ఫ్యామిలీ లాస్ కానివ్వండి. ఇక్కడ ఎప్పుడైతే మైండ్ వీక్ అయిపోతుందో బాడీలో ఉన్నటువంటి సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే మైండ్ వీక్ అయినప్పుడు సిస్టమ్ ఇది కూడా వీక్ అయినప్పుడు
సో మీకు రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అంతకుముందు బాడీ ప్రిపేర్ అయిపోయింటది అన్ని ప్రాబ్లమ్స్ తోటి, అవన్నీ కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లం నుంచి క్యాన్సర్ గా మారుతుంది. అంటే మెంటల్ ఎమోషన్స్ ఆల్సో. క్యాన్సర్ రావాలి అంటే కనుక ఒక హెల్తీ పర్సన్ కి చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ గా ఏ మెడిసిన్స్ లేని వాడకుండా ఉన్నటువంటి పర్సన్ కి 100% రాదు. రైట్. క్యాన్సర్ రావాలి అంటే కనుక ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ పర్సనాలిటీ. అన్ని అంటే కనుక అన్ని ఉంటుంది దాంట్లో. దాంట్లో మీకు సైనసైటిస్ ఉంటుంది, దాంట్లో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది, దాంట్లో మీకు బోన్ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, దాంట్లో న్యూట్రిషన్, వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్ ఆల్ సప్రెస్ అయిపోయిన తర్వాతనే ఇట్ గోస్ టు రిజల్ట్ ఆఫ్ ది క్యాన్సర్. ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ క్యాన్సర్ అనేది డైరెక్ట్ ప్రాబ్లం కాదు, ఇన్ఫెక్షన్ నుంచి వచ్చేది కాదు. బాడీ ఎంతో డిస్టర్బెన్స్ జరిగి, బాడీ ఎంతో జబ్బులతో అణిచివేయబడి, ఎమోషన్స్ తో డిస్టర్బ్ అయిపోయి, దెన్ బాడీ తట్టుకోలేని పరిస్థితిలో క్యాన్సర్ గా మారిపోతుంది. క్యాన్సర్ ఈజ్ అన్కంట్రోలబుల్ కండిషన్. బాడీ అనేది ఒక అన్కంట్రోలబుల్ మూవ్మెంట్ లోకి వస్తుంది. ఈ యొక్క అన్కంట్రోలబుల్ మూవ్మెంట్ కి దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ అలోపతి. రైట్. జస్ట్ దాని ఎందుకంటే ఈ రిజల్ట్ అంతా ఎదురు రానికి అదే కారణం, ఎక్కువ మెడిసిన్స్ వాడే. ఈ యొక్క ఎక్కువ మెడిసిన్స్ వాడి మనం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి, ఇక్కడ కూడా కంట్రోల్ చేయడానికే మనకు మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి, దీన్ని నెక్స్ట్ ప్రూవ్ చేయడానికి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇస్ ద డెత్. రైట్. రైట్. అన్కంట్రోలబుల్ నుంచి ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్. ఇక్కడ ఇవన్నీ రావడానికి కారణం మనిషి యొక్క సిస్టమ్ వీక్ కావడము. కరెక్ట్. ఇక్కడ క్యాన్సర్ ని కంట్రోల్ చేయాలి అంటే కనుక మనం క్యాన్సర్ తో ఫైట్ చేయడం కాదు, సిస్టమ్ ని బెటర్ చేసుకోవడం కావాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హోమియోపతి. ఇదే సిస్టమ్ వేరే వైద్య విధానంలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే కనుక వేరే వైద్య విధానాలు మైండ్ అండ్ బాడీ అండ్ డిసీజ్ పైన హోలిస్టిక్ సిస్టమ్ లో పనిచేయవు. సో క్యాన్సర్ కేసెస్ కి బ్యూటిఫుల్ గా హోప్ పెట్టుకొని అసలు ఎర్లీ క్యాన్సర్స్ అయితే ఎక్సలెంట్ గా ట్రీట్ చేసుకోవాలి. ఎర్లీ క్యాన్సర్స్ అంటే కనుక ఇప్పుడిప్పుడే తక్కువ ఏజ్ లో అప్పుడిప్పుడే మొదలైంది, బార్డర్ లో ఉంది, ఇంకా ముదిరిపోలేదు. సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకొని ట్రీట్ చేసుకోవచ్చు. చాలా మంది భయపడతారు, అంటే క్యాన్సర్ అంటేనే ఇంకా ఒక కాన్ఫిడెన్స్ పోతుంది, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక సింపతి చూపించి వాళ్ళని ఇంకా డీలా చేస్తారు. సొసైటీ అనేది ఇంకా అసలు దేనికి పనికిరాను, ఇంకా రెడీ ఫర్ డెత్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు జనరల్ గా. ఈ క్యాన్సర్ రావడానికి మనం కనుక మూలాన్ని ట్రీట్ చేస్తే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. మిడ్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు మనం బాగా చేసుకోవచ్చు. లేట్ క్యాన్సర్స్ ఏదైతే ఉంటుందో బాగా ముదర కొట్టుకొని కీమోథెరపీలు కంప్లీట్ చేసుకొని అన్ని అంటే కనుక బాడీ ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటది. ఆల్రెడీ వీక్నెస్ వల్ల క్యాన్సర్ వస్తే, బాడీ వీక్నెస్, మైండ్ అండ్ బాడీ వీక్నెస్ వల్ల ఈ మందుల వల్ల ఇంకా వీక్ అయిపోయి వాళ్ళకు డేస్ కౌంట్ అవుతాయి. అదే మీకు క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకొక 10 years లో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు వస్తాయి. ఇప్పుడు కూడా ఊర్లలో ఒకప్పుడు క్యాన్సర్ అనేది ఒక్కొక్క జనరేషన్ కి 1-2 కనిపించేది, ఒక్కొక్క జనరేషన్ కి. ఇప్పుడు దాదాపు ఊర్లో 4 కేసులు 5 కేసులు కనిపిస్తున్నాయి. सर आप बताइए, आपके ख्याल से इतने सालों से आप कैंसर पेशेंट्स को ट्रीट कर रहे हैं, तो आपका ख्याल से आप बताइए ये बढ़ रहा है या परसेंटेज बढ़ रहा है? अगर मैं बात करूं जी रिसर्च की, तो हर 10 में से 4 पेशेंट को आने वाले टाइम में कैंसर पेशेंट ज्यादा रहे. जितनी भी बीमारियां हैं, मैंने कहा हर बीमारी का एंड रिजल्ट अभी हाल ही में अभी तुरंत मैं यहाँ आ रहा था, तो अभी पहले मैं क्लिनिक में एक कैंसर बच्ची 12 साल की बच्ची कैंसर डायग्नोस, और वो कैंसर की सर्जरी हुई. इवन 14 कीमोथेरेपी, ऑलमोस्ट रेडियोथेरेपी भी लगभग उतने ही नंबर का रहा होगा. उसके बाद भी कैंसर स्प्रेड इनटू लंग्स. राइट. तो अब ये तो पहले जो होता था कि 40-50 साल के बाद हम कैंसर के लिए प्रोन होते थे, अब वो कॉन्सेप्ट ही खत्म हो गया. छोटे बच्चों से लेके कैंसर अभी अडल्ट में और आगे ओवर एज में भी कैंसर आने वाला है. कैंसर का जो बढ़ाव है वो बहुत कॉमन है. आने वाले टाइम में कैंसर बहुत बड़ा प्रॉब्लम होगा. బికాస్ అన్ని కామన్ అంటున్నారండి సార్. అదే ఇప్పుడు ఏమైంది అంత చిన్న పిల్లలుగా, అదే ఎందుకంటే అక్కడ 12 years కి క్యాన్సర్ వస్తుందంటే సమ్ హార్మోన్ ఇస్తుంది. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది అప్పుడే మొదలైంటది, సెక్సో హార్మోన్స్ అప్పుడే డెవలప్మెంట్ అయ్యి. సో అక్కడ ఏమవుతుంది, ఆ 12 years లో హెల్త్ ఇష్యూస్ ఏం జరిగాయి అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఒక సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ క్లైమాక్స్ అంటే అంతకు ముందు స్టోరీని బట్టి క్లైమాక్స్ ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే, ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాపీగా ఇప్పుడు సఫరింగ్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు. కరెక్ట్. నువ్వు 70 సంవత్సరాలు బతకచ్చు సఫరింగ్ తో, బట్ హ్యాపీగా 70 సంవత్సరాలు బతకడం ఇక్కడ ఇంపార్టెంట్. ఆ హ్యాపీగా 70 సంవత్సరాలు ఎప్పుడు బతుకుతారు, సఫరింగ్ 70 సంవత్సరాలు ఎందుకు 80 సంవత్సరాలు ఎందుకు బతుకుతారంటే, సఫరింగ్ సపోజ్ ట్విన్స్ ఉన్నారు అనుకోండి, ఒక ట్విన్ ఏమో చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడి సఫరింగ్ లైఫ్
70 సంవత్సరాలు బతికాడు. ఇంకో ట్విన్ ఏమో చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకుండా స్ట్రాంగ్ ఆర్గానిక్ హెల్త్ తోటి హ్యాపీగా 70 సంవత్సరాలు బతుకుతాడు. ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడ ఏమైందంటే కనుక లైఫ్ స్పాన్ అనేది డిపెండ్ ఆన్ ద జెనెటిక్స్, అవును. తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ స్పాన్ అనేది కొందరికి 90 years ఉండొచ్చు, కొందరికి 80 ఉండొచ్చు, వాళ్ళ దాన్ని బట్టి. ఈ లైఫ్ స్పాన్ జర్నీలో మనం డిస్టర్బ్ చేసేటువంటి మెడికల్ హెల్త్ సిస్టమ్ పైన మన లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది ఉండదు ఎక్కువనే, బట్ సఫరింగ్ లైఫ్ స్పాన్ అనేది ఘోరంగా ఉంటుంది. ఉమ్, ఇక్కడ సఫరింగ్ లైఫ్ స్పాన్ ఎందుకు వస్తుంది? ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైఫ్ ఉంటుంది. కరెక్ట్. 24 గంటలు నిద్ర రాక, టెన్షన్ పడి, సఫరింగ్ అయ్యి, ఇవన్నీ కూడా ఇక్కడ మన కాంప్లికేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా నేను చెప్పేటువంటి అడ్వైజ్ ఏంటంటే, క్యాన్సర్ రావడం కంటే మూల కారణం ఏంటనేది ముందు నుంచి అందరూ కూడా ప్రివెంట్ చేసుకోగలిగితే ఉమ్. రేపు పొద్దున ఫ్రీ క్యాన్సర్ సొసైటీని క్రియేట్ చేస్తారు. కానీ సార్ హైదరాబాద్ లో గౌరీ శంకర్ గారు ట్రీట్ చేసిన ఫస్ట్ కేసు అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ కేసు ఒక లేడీ, ఉమ్. 35 years, అంతే. పీరియడ్స్ ప్రాబ్లం తోటి యుట్రైన్ క్యాన్సర్ అనేది వచ్చింది. యుట్రైన్ క్యాన్సర్ అంటే ఇంకా మన ఈ గర్భసంచి క్యాన్సర్ అండి. ఆ, సో అది వేరు. గర్భసంచి క్యాన్సర్ ఇది లోపల చిన్న చిన్న గడ్డలతోటి ఎక్కువ ఉంటుంది. సో ఆమె ఒక హిస్టరీ తీసుకుంటే చిన్నప్పటి నుంచి, సో చిన్నప్పుడు ఆ పాపకు అస్తమా ఉండేది. చిన్నప్పుడు ఆ పాప టైంలో రైట్. దానికి మెడిసిన్ వాడారు. 12 years తర్వాత పీరియడ్ ప్రాబ్లం మొదలైంది, మళ్ళీ దానికి మెడిసిన్ వాడారు. మళ్ళీ అవన్నీ డిస్టర్బెన్స్ జరిగి నెక్స్ట్కి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ థైరాయిడ్ వచ్చింది, దానికి మెడిసిన్ వాడారు. ఓ మై గాడ్. సో దెన్ 35 years కి బాడీ తట్టుకోలేని కండిషన్ లో ఈ ప్రాబ్లమ్స్ అంతా పుష్ చేసి టర్న్ టు ది యుట్రైన్ క్యాన్సర్. ఇక్కడ యుట్రైన్ క్యాన్సర్ చూడాలా, చిన్నప్పటి నుంచి వాళ్ళ సపరేషన్ చూడాలా, ఇక్కడ ఇంపార్టెంట్. సో అక్కడ గౌరీశంకర్ ఏం చేశారు, మొత్తం హిస్టరీ తీసుకుని ఆ పాపకి స్టాఫిసాగ్రీ అనేటువంటి మెడిసిన్ విత్ ఇన్ 1 month 2 months లోనే నాకు మెంటల్ గా చాలా బాగుంది, ఎనర్జెటిక్ ఉంది, ఫిజికల్ గా చాలా అసలు యాక్టివ్ ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే పర్సన్ ట్రీట్ చేస్తున్నాం, నాట్ ప్రాబ్లం. కరెక్ట్. పర్సన్ ట్రీట్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గిపోతుంది. ప్రాబ్లం ట్రీట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం గా మారిపోతుంది. కరెక్ట్. సింపుల్ లాజిక్ లో చెప్తున్నా, ఐఎమ్ నాట్ దిస్ వన్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. క్యాన్సర్ కేసెస్ లో గౌరీశంకర్ గారు ఉన్నటువంటి స్ట్రెంత్ కానీ చెప్తున్నా, అంటే కనుక ఆ మెడిసిన్ సెలెక్షన్ చేయడం కానివ్వండి, ఆ మెడిసిన్ ఇవ్వడం కానివ్వండి. సో ఈవెన్ లేట్ క్యాన్సర్స్ కి లైఫ్ స్పాన్ బాగా పెంచుకోవచ్చు. అవునండి, లేట్ అయినా కూడా తప్పదు కదా, అట్లీస్ట్ లైఫ్ స్పాన్ అంటే పెంచుకోవాలిగా. ఇక్కడ లైఫ్ స్పాన్ పెరుగుతుందా అనేది నాకు లేట్ క్యాన్సర్ పెరుగుతుంది, మనం పెంచుకోవచ్చు. మనం బెటర్, మన స్ట్రాంగ్ అయ్యే కొద్దీ పెరుగుతుంది కదా. మన వీక్ అయ్యే కొద్దీ తగ్గిపోయా, స్ట్రాంగ్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. అట్లా లేట్ క్యాన్సర్స్ చాలా మంది ఉంటుంది. ఎర్లీ క్యాన్సర్స్ కనుక ఈజీ ట్రీట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో క్యాన్సర్ అనేది ఈ రోజు మనం భయపడుతున్నాం. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఆ 10 నెలలు భయపడేటోళ్ళు, ఇప్పుడు ఇంటానికి కొంచెం చూపుతున్నారు. రేపు పొద్దున క్యాన్సర్ అనేది కామన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు మనకి. అవును అవును. ఇప్పుడు ఆయన అదే అంటున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 4 ఉంటుందంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. మళ్ళీ రేపు పొద్దున ఏమైతే కనుక అంటే ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ రిజల్ట్ అంటారు. ఇందాక నేను అన్నట్టు అవన్నీ పుష్ అయ్యి బాడీ అనేది अनकंट्रोलेबल सेलुलर डिस्ट्रक्शन होता है. करेक्ट करेक्ट. करो शंकर जी, जनरली पेशेंट्स क्या करते हैं, एक इंग्लिश मेडिसिन एक तरफ से यूज करते रहता है और दूसरी तरफ से होम्योपैथी भी यूज करते हैं, तो ऐसे करने वालों को आप क्या बता सकते हैं, ऐसे यूज कर सकते हैं वैसा? होम्योपैथी एक ऐसी मेडिकल साइंस है जिसको आप किसी भी मेडिकल सिस्टम की मेडिसिन, अगर एलोपैथिक दवाई ले रहा है, आयुर्वेदिक दवाई ले रहा है और वो मेडिकेशन बहुत एसेंशियल है, तो होम्योपैथी मेडिकेशन उसको अफेक्ट नहीं करती. वो अनलेस अंटिल बहुत ज्यादा एसेंशियल हो तो हम उसको रोकते नहीं है, हम उसके साथ अपनी दवाई देते हैं. ठीक है, जैसे जैसे पेशेंट का कंडीशन ठीक होता है हम उस मेडिकेशन को स्टॉप करने के लिए बोलते हैं. आप अगर कीमोथेरेपी भी हो रहा है, रेडियोथेरेपी भी हो रहा है, उसके साथ भी होम्योपैथी ले सकते हैं. होम्योपैथिक मेडिकेशन एक ऐसा मेडिकल सिस्टम है जो किसी भी स्टेज में किसी भी मेडिकेशन के साथ आप ले सकते हो. ये सेफ है. मतलब इसका बीच में थोड़ा सा गैप रहना चाहिए, इंग्लिश मेडिसिन होम्योपैथी मेडिसिन में हर दवाई में भी गैप होना चाहिए. वो जो दवाई ले रहे हैं उसके गैप के साथ हम जब मेडिसिन देते हैं तो गैप भी बताते हैं, कैसे लेना वो भी बताते हैं और किस दौरान लेना. हाँ, अपना तेलुगु स्टेट्स में ये भी है, जिंजर गार्लिक नहीं यूज करना है जब हम होम्योपैथी यूज करते हैं, ऐसे कुछ है? देखिए होम्योपैथी में मैंने बोला ना कि डाइट बहुत इंपॉर्टेंट. हमारी मेडिसिन का जो एक्शन होता है उसके लिए कुछ हर्ब्स रिस्पॉन्सिबल होते हैं जो हम नहीं खा सकते, लेकिन जिंजर गार्लिक या जो भी ऐसा हर्ब्स है हमारे किताबों में लिखा है उस दवा उसके साथ आप ले सकते हैं, बट रॉ फॉर्म में नहीं लेना है. उसको अगर हमने खाने में बना दिया. होम्योपैथी में डाइट इज ओनली द सेकेंडरी.
డైట్ ఫర్ ప్రాబ్లం, నాట్ ఫర్ మెడిసిన్. ఐ అండర్స్టాండ్. మెడిసిన్ అనేది మనం సిస్టమ్ ని బెటర్ చేయడానికి ఇస్తున్నాం, బట్ డైట్ అనేది ఒకవేళ ప్రాబ్లం ని ట్రిగ్గర్ చేస్తుంది డైట్ అనేది. కరెక్ట్. బట్ ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉంటారు డైట్ తోటి చాలా మేనేజ్ చేస్తున్నా ఉంటారు, కానీ ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ ని డైట్ మెయింటైన్ చేయగలదు కానీ ట్రీట్ చేయలేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చాలా మంది మనకు అసలు గ్రీన్ టీలు తాగుదాము, లేకపోతే ఇది అవుదాం, అసలు మంచి హెర్బల్ తీసుకుందాం, మంచి ఫుడ్ తీసుకుందాం. ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ కి మీరు డైట్ ఇవ్వడం వల్ల మీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ మెయింటైన్ అవుతుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ ట్రీట్ కాదు. డిస్టర్బెన్స్ ట్రీట్ కావాలి. డిస్టర్బెన్స్ ట్రీట్ అంటే అంతకుముందు సపరేషన్ కంట్రోల్. సో హోమియోపతిలో ఈ గార్లిక్ కానీ ఇవన్నీ కూడా అంటే కనుక ఇక్కడ అవన్నీ కూడా ప్రాబ్లమ్ ని ట్రిగర్ చేస్తాయి, కానీ బట్ మెడిసినల్ యాక్షన్ నేను డిస్టర్బ్ చేయను, సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ డైట్ విషయం అనేది హోమియోపతిలో మంచిది, అసలు అవసరం కూడా డైట్ అనేది. మనం తినే ఆహారాన్ని బట్టి మన బాడీ యొక్క ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ సో లింక్డ్ విత్ డైట్ ఆల్సో విత్ క్యాన్సర్ కేసెస్. బట్ సేమ్ టైం డైట్ వల్ల ప్రాబ్లం ట్రీట్ కాదు, మెయింటైన్ అవుతుంది. చాలా మంది ఒబెసిటీ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, డైట్ వల్ల కంట్రోల్ అయితే కొద్దిగా మెయింటైన్ అయితే, కానీ బట్ డైట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రీటింగ్ ప్రాబ్లం. गौरीशंकर जी, एक्चुअली कैंसर पेशेंट्स सोचते हैं कि एक बार कैंसर कंफर्म हो गया तो पहले वो लोग मेंटली सो डिप्रेशन के लिए सूट हो जाता है, एकदम मतलब डिप्रेस हो जाता है पूरा, तो उसके लिए भी मेडिसिन यूज करना पड़ता है. बिल्कुल. देखिए मैम, जो मेंटल डिप्रेशन है या जितने भी मेंटल इमोशन, चाहे वो कैंसर की वजह से है, लाइफ में किसी भी तरह का मेंटल इमोशन या मेंटल अल्ट्रेशन हो, तो होम्योपैथी में स्पेसिफिक उसके लिए भी दवाई है. अगर किसी पेशेंट को डिप्रेशन है कि हमको अभी मैं जो पेशेंट देख के आया जी, उस पेशेंट को सबसे ज्यादा कंसर्न था कि कैंसर डायग्नोस हो गया. डायग्नोसिस कैंसर का है, कैंसर एक्सटर्नल है. अब जैसे ही पता चला कैंसर है, हमारे मन में थॉट आता है कि अब ये बीमारी इतनी बड़ी हो गई है कि अब ये डेथ के साथ जाएगी. तो पेशेंट को ये पता भी नहीं होता है, लेकिन अगल बगल के लोगों से या वो लिटरेचर ऐसा पढ़ता है जिससे उनका डिप्रेशन बढ़ता जाता है. सही है. ठीक है, कहते अब तो कैंसर हो गया तो मरना ही है. लेकिन होम्योपैथी एक ऐसी मेडिकल साइंस है मैम जो टाइप के इमोशंस की कस्टमाइज मेडिसिन हमारे पास है. उसको अगर डेथ का फियर है तो रेमेडी हमारे पास है. जितने भी मेंटल अल्टरेशन है, मेंटल इमोशन है, एंग्जाइटी है, डिप्रेशन है, ये सब किसी न किसी एक फिजिकल बीमारी को जन्म देते हैं. होम्योपैथी में जो डिजीज है, हम बीमारी को तो समझते ही समझते हैं, इसके साथ प्लस पॉइंट ये होता है कि बीमारी के साथ वो जिस इमोशन से जूझ रहा है उस इमोशन की भी परफेक्ट अंडरस्टैंडिंग के साथ हम उनको रेमेडी देते हैं. पूरे दुनिया में अगर जितनी भी मेडिकल साइंस है, होम्योपैथी एक ऐसी मेडिकल साइंस है जिसमें कस्टमाइज मेडिसिन है ईच एंड एवरी इमोशन. तो हम ये एक तरह से कंप्लीट होलिस्टिक ट्रीटमेंट है जिसमें इमोशंस का भी ख्याल रखा जाता है, इन्वायरमेंट का भी ख्याल रखा जाता है और आपके डाइट और आपके पर्सनल हैबिट का भी ख्याल रखा जाता है. ఒక చిన్నది చెప్తాను మీకు. ఇక్కడ సింపుల్ మన సార్ చెప్పే దాంట్లో సింప్లిఫై అన్ని మెడికల్ సిస్టమ్స్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాయని చెప్తాను. ఇక్కడ ఏమైందంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఫిజికల్ ప్రాబ్లం. మన బాడీకి రూట్ ఈజ్ ద మైండ్. ఒక సింగిల్ సెల్ నుంచి ఫామ్ అయిపోయి నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ నుంచి మన బాడీ తయారైంది. ఏ ట్రీట్మెంట్ అయితే నేను మెడిసిన్ వాడాక మెంటల్ గా చాలా బాగుంది, ఫిజికల్ గా చాలా బాగుంది అంటేనే దట్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్. కరెక్ట్. నాకు మెంటల్ గా అలాగే ఉంది, ఫిజికల్ గా మాత్రం కొద్దిగా బెటర్ అంటే కనుక ఇట్ ఈస్ అ రాంగ్. ఎందుకంటే దిస్ ఈస్ ద సెంటర్, మైండ్ ఈస్ ద కీ. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ టోటల్ బాడీ సిస్టమ్. సో హోమియోపతి బ్యూటీనెస్ ఏంటంటే కనుక మైండ్ అండ్ బాడీని ట్రీట్ చేస్తుంది. మైండ్ ఏ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్. బాడీ ఏ ఫిజికల్ సిమ్టమ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో దట్ ఈస్ అ ఫిజికల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ డ్రగ్ సెలెక్షన్ ఉంటుంది. సపోజ్ ఒక 10 మంది క్యాన్సర్ కేసెస్ తీసుకోండి. 10 మంది కొందరేమో విపరీతంగా భయం ఉంటుంది, కొందరేమో అసలు క్యాన్సర్ వచ్చినా కేర్ చేయరు. చూస్తాం కొన్ని కేసెస్ చూస్తాం అసలు పట్టించుకోరు కూడా. సో ఇద్దరికి మళ్ళీ క్యాన్సర్ ఉంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు అంటే కనుక ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ మనం ట్రీట్ చేయాలనే కానీ క్యాన్సర్ ని కాదు. కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేస్తే క్యాన్సర్ ట్రీట్ అయిపోతుంది. దిస్ ఈస్ అ బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. సార్ చెప్పేది అదే యాక్చువల్ గా. సో సింప్లిఫై. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్, కొందరికి భయం ఉంటుంది, కొందరికి ధైర్యం ఉంటుంది, కొందరికి టెన్షన్ ఉంటుంది, కొందరికి డిప్రెషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుంటుంది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఒక్క హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధం లేకుండా నాది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది సార్. అంటే నిజంగా డిప్రెషన్ కి కూడా అసలు డిప్రెషన్ రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది డిప్రెషన్ మీకు?
అసలు మీ ఒక హెల్తీ పర్సన్ డిప్రెషన్ రాకూడదే, కదా. ఎందుకు వచ్చింది? ఎందుకంటే రీసెంట్ గా మా జర్నలిస్ట్ ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయారు. అందుకని అడుగుతున్నాను. ఫ్రమ్ లాస్ట్ 4-5 years తన డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటోంది, ఇంగ్లీష్ మెడిసిన్ ఇక్కడ ఏమైతే సూసైడ్ చేసుకోవడం కూడా మెంటల్ గా వీక్ అయిపోయి, మెంటల్ గా వెక్స్ అయిపోయి, అంతకుముందు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి బాడీ సపోర్ట్ చేయక, మైండ్ సపోర్ట్ చేయక, ఒక అతలాకుతలమైనటువంటి స్టేజిలో దే విత్డ్రా ఫ్రమ్ లైఫ్. డిప్రెషన్ అనేది ఇప్పుడు అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి వస్తే తట్టుకుంటారు. అవును కదా. ఎందుకు తట్టుకుంటారంటే వాళ్ళకి అన్ని ఇష్యూస్ బ్యాక్ ఇన్ లో లేవు. ఇక్కడ ప్రాబ్లం అనేది సూసైడ్ వలన, ప్రాబ్లం వలన సూసైడ్ చేసుకోలేదు, వీళ్ళ వీక్నెస్ వల్ల సూసైడ్ చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్ అబ్సల్యూట్. మీరు చెప్పిన అర్థం నీకు. సరే సార్, ఇక్కడ మీరు ఇంకా స్ట్రాంగ్ ఉంటే, మీరు ఇంకా వెరీ సో ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే, చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్ వాడకపోతే, ఒక ఆర్గానిక్ లైఫ్ లో ఉంటే, మీరు ఎంత ప్రాబ్లం అయినా సరే మనసులోకి తీసుకోరు. మీరు వీక్ కావడం వల్ల ప్రాబ్లం అనేది పెద్ద అవుతుందే కానీ, మీరు స్ట్రాంగ్ ఉంటే ప్రాబ్లం అనేది చాలా చిన్నది. మీరు వీక్నెస్ వల్ల మీ యొక్క స్ట్రెంత్ ఎందుకు వీక్ అయ్యారు అంటే కనుక మీ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో ఒక్కసారి గమనిస్తే ఆ వీక్నెస్ అనేది మీకు తెలుస్తుంది. జనరల్ గా కేస్ టేకింగ్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నంటే ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూసైడల్ అనేది ఒక ప్రాబ్లం వల్ల కాదు, అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ మీరు స్ట్రెంత్ గా ఉన్నారా, మీరు వీక్ ఉన్నారా, దాన్ని బట్టి సూసైడ్ అవుతుంది. కరెక్ట్. సింపుల్, నేను చెప్పే లాజికల్ పాయింట్. ఇవన్నీ కూడా మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి సిస్టమ్ హెల్ప్ అవుతుంది కానీ మీ ప్రాబ్లం తగ్గడానికి సిస్టమ్ కాదు ఇక్కడ అనేది గౌరీశంకర్ గారు చెప్పారు. यस सर. सर आप बताइए, ये गट हेल्थ इंक्रीज कर सकते हैं, नहीं तो इम्यून सिस्टम भी इंक्रीज कर सकते हैं होम्योपैथी में? इन शॉर्ट मैम, होम्योपैथी में हम इम्यूनिटी ही का इम्प्रूव करते हैं, ठीक है. अब इम्यूनिटी अफेक्ट कई सारे फैक्टर से होता है. गट भी हमारा अफेक्ट कई सारे फैक्टर से होता है. गट को हम लोग बोलते हैं सेकेंड ब्रेन, गट फीलिंग, सेकेंड ब्रेन, सेकेंड ब्रेन ऑफ बॉडी ना. तो गट फीलिंग या गट ये जो होता है, ये मेन रीजन होता है हर बीमारी. बिकॉज हर दिन तो हमें कुछ न कुछ खाना है, हमारा डाइट गट को अफेक्ट करता है, और गट जब अफेक्ट होता है तो तमाम बीमारियां आती हैं. और इवन हमारा इम्यूनिटी से अफेक्ट कर सकते हैं. इम्यूनिटी का जो सबसे सबसे बड़ा फैक्टर होता है जो हमारे इम्यूनिटी को कम करता है, हमारे इमोशन. जब भी हम नेगेटिवली अफेक्ट होते हैं, किसी डिप्रेशन, एंग्जाइटी, एंगर, इस दौरान हमारा इम्यूनिटी कम होता है, और जब इम्यूनिटी कम होता है तो बीमारियां आ जाती हैं. होम्योपैथिक दवाई से इम्यूनिटी ही अफेक्ट होती है, हम लोग उसे एक अलग लैंग्वेज, लेकिन सबसे पहले हम उसकी इम्यूनिटी ही सही. और एक बार इम्यूनिटी सही हो जाती है, इम्यूनिटी तब सही होती है तो इतने सारे इम्यूनिटी करने की दवाइयाँ हैं, लेकिन फिर भी लोगों का इम्यूनिटी कम हो रहा है. क्यों? क्योंकि वो एक्चुअल में उस इम्यूनिटी के बारे में नहीं सोचते. सही है. చెప్తాను గట్ గురించి. అసలు గౌరీశంకర్ గారు చెప్తూ ఆల్ క్యాన్సర్ కేసెస్ గట్ ఈస్ ద రెస్పాన్స్. అసలుకి ప్రాబ్లం గట్ వల్ల 90% క్యాన్సర్ కేసెస్ బికాస్ ఆఫ్ గట్. ఎందుకు గట్ రెస్పాన్సిబుల్ అంటే ఆల్ క్యాన్సర్ కేసెస్ గట్ కు ఏదైతే మనం ఇంతకుముందు సప్రెస్డ్ మెడిసిన్స్ వాడతామో దాని వలన గట్ యొక్క అబ్జార్ప్షన్ తగ్గి బాడీ యొక్క మినరల్ డెఫిషియన్సీ, ఒక విటమిన్ డెఫిషియన్సీ, ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి వెళ్తుంది. దీనివల్ల క్యాన్సర్స్ జనరల్ గా వస్తాయి. జనరల్ ఇక్కడ గట్ డిస్టర్బెన్స్ మీరు కనుక ట్రీట్ చేస్తే కూడా క్యాన్సర్ కొంచెం సస్టైన్ అవుతుంది. దానికోసం కొన్ని ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ ఉపయోగపడతాయి Yeah. జనరల్. సో ఇక్కడ గట్ యొక్క మెయింటైన్ చేయడం కంటే గట్ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఏం జరిగింది, అది ఒక్కసారి మనం కనుక పాస్ట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ని ట్రీట్ చేయడం కంటే వాళ్ళ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ బేస్ చేసుకుని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. కరెక్ట్ కరెక్ట్. చాలా కేసెస్ లో మీరు సపోర్టింగ్ తీసుకోవచ్చు, అంటే వేరే మెడికల్ సిస్టమ్ మెడిసిన్స్ వాడినా సరే దీన్ని సపోర్ట్ తీసుకొని ఒక టైం తర్వాత ఆ సపోర్ట్ విత్డ్రా చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీనెస్. అసలు మనకున్న ప్రాబ్లమ్స్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిక్చర్, ఒక మనిషి అనేవాడు ఒక ఈ యొక్క ఆది మానవుడి నుంచి అంటే డెవలప్ అవుతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, లక్షలు కాదు, వేలు కాదు, వందలు కాదు, మీకు ఎంతమంది 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు తెలిసింటది ఒకవేళ జనాలు. అంతకుముందు అదే మీ జీన్స్ ఇక్కడికి వచ్చాయంటే ఇక్కడ నుంచి వచ్చాయి. కరెక్ట్. మీరు ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఇట్ ఈస్ అ రీజన్ ఫర్ సోర్స్ నుంచే కదా ఇదంతా. సోర్స్ లేకపోతే మీరు రారుగా. ఆ సోర్స్ నుంచి ఆదివారం నుంచి జీన్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ నుంచి నడక స్టేజ్ నుంచి
ఇక్కడ ఇంకా వచ్చే స్టేజ్ నుంచి ఇక్కడ ఒక రైతు స్టేజ్ దాకా వచ్చింది. అవును. ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు, ఇక్కడ మెడిసిన్స్ లేవు. ఏ మెడిసిన్ లేకుండా మనిషి కొన్ని కోట్ల సంవత్సరాలు ఇక్కడ దాకా వచ్చాడు. కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రం మెడిసిన్స్ పుట్టాయి. మెడిసిన్స్ ఇక్కడ పుట్టాయి. మెడిసిన్స్ ఎంతసేపు ఉన్న ఎమర్జెన్సీ కోసం మన లైఫ్ స్పాన్ పెంచనీకి ఏదో మనకు పనికి వాడడానికి పుట్టాయి కానీ యాక్చువల్గా అయితే రెగ్యులర్ యూజ్ కోసం కాదు. ఇక్కడ ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేసామో ఇక్కడ నుంచి మీకు డయాబెటీస్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి మీకు క్యాన్సర్ ప్రాబ్లమ్స్. అంటే చెప్తున్నా నేను మీ బాడీ వచ్చింది కొన్ని ఏదో ఒక సోర్స్ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చింటది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మీ పేరెంట్స్ నుంచి కాదు, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సో ఇట్ ఈస్ అ సోర్స్ కోడ్ అనేది కొన్ని జనరేషన్స్ దాటుకొని దూరం వచ్చింది. ఈ సోర్స్ కోడ్ నెక్స్ట్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు మెడిసిన్స్ తోటి. ఓవర్ మెడికేషన్, ఓపెన్ మెడికేషన్, అన్వాంటెడ్ మెడికేషన్. ఇక్కడ ఫర్గెట్ అబౌట్ డాక్టర్, అల్లోపతి, హోమియోపతి పక్కన పెట్టి, హోమియోపతి కూడా పక్కన పెట్టండి మీరు. ఈ స్టేజ్ లో మనం కాపాడుకోవాలి. ఏంటంటే ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ తక్కువ వాడతారో ఆ కంట్రీలో క్యాన్సర్స్ తక్కువ ఉన్నాయి. ఏ కంట్రీలో అయితే మెడిసిన్స్ విపరీతంగా వాడతారో అక్కడ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ. ఇక్కడ ఏమైందంటే కనుక క్యాన్సర్ ఇందాక అన్నాను కదా, ఒక సోర్స్ గట్ ఈస్ ద కీ. డెఫిషియన్సీస్, ఒకప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండేది ఫుడ్ లేక. ఇక్కడ ఫుడ్ ఎక్కువై అబ్జార్ప్షన్ తగ్గి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది. అర్థం మీకు? మళ్ళీ చిన్న లాజిక్ అనుకోండి మీరు, అంతే. ఒక మంచి లైఫ్ అనుభవించాలంటే మీరు యాంటీబయాటిక్ వాడదు. ఏ మెడిసిన్ వాడదు, మీకు హోమియోపతి కూడా అవసరం లేదు, అల్లోపతి కూడా అవసరం లేదు. మన బాడీ ముందర ఏ మెడికల్ సిస్టమ్ కూడా అసలు ఆఫ్టర్ ఆల్ మీకు ఇవన్నీ ఈ మధ్యలో పుట్టిన మెడికల్ సిస్టమ్సే కానీ ఈవెన్ హోమియోపతి ఆల్సో ఇక్కడే పుట్టింది. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. హోమియోపతి ఎందుకు గ్రేట్నెస్ అంటున్నానంటే, హోమియోపతి ఎందుకు గొప్పది అంటున్నానంటే, ఇట్ ఈస్ ఇంప్రూవ్స్ యువర్ సిస్టమ్. ఇట్ ఈస్ లైక్ ఎ సప్లిమెంట్, ఇమ్యూన్ స్టిమ్యులెంట్. మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి, మీకు ఒక దోహదపడటానికి, మీకు ఒక సపోర్ట్ చేయడానికి పనికొచ్చే సిస్టమే కానీ మీ జబ్బును తగ్గీనికి కాదు. అందుకే హోమియోపతి క్యాన్సర్ కేసెస్కి వాడుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు, ధైర్యంగా తీసుకోవచ్చు, భయం వదిలేయచ్చు. అదే సార్, నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ కి, ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది నిజం. అంటే బాడీ పైన పనిచేస్తుంది కదా. ఇట్ ఇస్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లం. అంటే ఈరోజు మీరు సైనసైటిస్ కి మెడిసిన్ వాడారు, సైనసైటిస్ తగ్గిపోతుంది. ఆ సైనసైటిస్ ఎందుకు వచ్చింది దానికి అనుకోవాలి కదా మీరు. దాన్ని పక్కన పెట్టేసి సైనస్ ట్రీట్ చేస్తారు. ఆ సైనస్ తగ్గిపోయి రేపు పొద్దున్న థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి రేపు పొద్దున లంగ్ ప్రాబ్లం వస్తుంది. కాఫ్ తగ్గిపోయి రేపు పొద్దున డయాబెటీస్ తో థైరాయిడ్ వస్తుంది. అది తగ్గిపోయి రేపు పొద్దున క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ హోమియోపతిలో ఉండవు, అస్సలు ఉండవు. హోమియోపతి ఇట్ ఈస్ అ సపోర్టింగ్ సిస్టమ్. హోమియోపతి అనేది ఈ ప్రాబ్లమ్స్ తగ్గిని కాదు, మీకు సైనసైటిస్ ని మీ యొక్క సిస్టమ్ స్ట్రెంథెన్ చేసుకొని ఇంప్రూవ్ చేసే సిస్టమ్. మీకు అక్కడ సైనసైటిస్ తగ్గిందంటే న్యాచురల్ గా తగ్గినట్టే. మీకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? అదే సైనస్ సప్రెస్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చి క్యాన్సర్ దాకా వస్తుంది. అంటే మీ బాడీ వీక్ అయితే ఒక అన్కంట్రోలబుల్ సెల్యులార్ సిస్టమ్. ఇక్కడ ప్రాబ్లం ట్రీట్ చేయాలా, మనిషిని ట్రీట్ చేయాలా? మనిషిని ట్రీట్ చేయాలి. సింపుల్ లాజిక్. అందుకు హోమియోపతి బ్యూటిఫుల్ సైన్స్ ఫర్ క్యాన్సర్. ఏ మెడికల్ సిస్టమ్ వాడుకోండి, హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీకు క్యాన్సర్ అనేది బెటర్ కావచ్చు, నయం కావచ్చు, రేపు పొద్దున మళ్ళీ రాకపోవచ్చు, అన్ని జరగచ్చు. యాక్చువల్లీ ఐ యూజ్ హోమియోపతి సార్, ఓపెన్ గా నేను చెప్తున్నాను. నాకు C3, C4 నెక్ లో టిష్యూ బల్జ్ అయిందని చెప్పారు. L3, L4 లో కూడా ప్రాబ్లం ఉండదు. నెక్ చాలా ఎంత పెయిన్ ఉండేదంటే మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. కాలర్ వేసుకుని తిరిగేదాన్ని చాలా రోజులు. అంటే షూట్ ఉన్నప్పుడు తీసి పక్కన పడ్డం, డ్రైవింగ్ కూడా చేయడానికి ఇబ్బంది అయ్యేది. సో నేను వాడాను హోమియోపతి. అది వాడిన తర్వాత నాకు మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఇక్కడ C3, C4 అన్నారు కదా, వీళ్ళకి రాలేదు C3, C4. వీళ్ళకి రాలేదు C3, C4 ప్రాబ్లం. వీళ్ళకి రాలేదు C3. లేదు, పనిచేస్తారు వీళ్ళు ఎక్కువ. ఇక్కడ మీరు పని చేసినా చేయకపోయినా మీ బాడీ డిజైన్ ఏంటంటే, మీరు డిస్టర్బ్ చేయకపోతే అది పర్ఫెక్ట్ గా ఉంటది. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. C3, C4 ప్రాబ్లం రావడానికి మీ యొక్క గట్లో ఉన్నటువంటి డెఫిషియన్సీసే కారణము. ఈ రోజు C3, C4 ప్రాబ్లం వచ్చిందంటే అంతకుముందు ఏదో జరుగుతుంది కానీ C3, C4 ప్రాబ్లం రాదు. వీళ్ళకి రాలేదు ఆ ప్రాబ్లం.
అవన్నీ కూడా గట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఆల్ ఇష్యూస్. మీరు తిన్నా తినకపోయినా ఆరోగ్యం బాగానే ఉంటది, మెడిసిన్ వాడకపోతే ఆరోగ్యం ఉంటది, అంతే కదా. ఫుడ్ అనేది వీళ్ళకి లేదు, వాళ్ళ ఆరోగ్యం బానేంది, వీళ్ళకి లేదు, ఆరోగ్యం బానేంది. ఎప్పుడైతే మెడిసిన్ తిన్నారో వీక్ అయిపోయారు. కరెక్ట్. ఫుడ్ కాదు, ఫుడ్ ఇక్కడ మీరు చాలా మంది అంటారు బయట ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు అంటారు. కానీ ఫుడ్ ఎంత వరస్ట్ ఫుడ్ అని తినండి, మీరు బాగుంటే ఏం కాదు. ఎంత మంచి ఫుడ్ అని తినండి, మీ బాడీ వీక్ ఉంటే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. చెప్పే లాజిక్ ఇట్ ఈస్. ఐఎమ్ టెలింగ్ వెరీ ప్రాక్టికల్ సైన్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ మీకు ఏదో అంటే 4 మాటలు చెప్పాలనే ఉద్దేశం కాదు. థింక్ ప్రాక్టికల్లీ, అనాలిసిస్ చేయండి. మీరు డాక్టర్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, మిలిటరీ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళకి క్యాన్సర్ వస్తున్నాయి. ఎందుకు వస్తాయి క్యాన్సర్ మిలిటరీ ఆఫీసర్కి? రైతులకు ఎందుకు వస్తాయి క్యాన్సర్? అంత కష్టపడుతున్నారు. ఇక్కడ కష్టంతోటో ఫుడ్ తోటో ప్రాబ్లం రావడం లేదు. మీరు మెడిసిన్ వాడడం వల్ల మీ సెల్యులార్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి డిఎన్ఏ లెవెల్లో ఇది క్యాన్సర్ గా మారిపోతుంది. యాంటీబయాటిక్స్ కాకపోయినా ఇప్పుడు సప్లిమెంట్స్ వేసుకునే వాళ్ళు కూడా ప్రాబ్లం అవసరమే లేదు మన బాడీకి. ఇదంతా సప్లిమెంట్స్ రాలే ఈ జనరేషన్ అంతా. ఎందుకు వాడతారు సప్లిమెంట్స్? మీకు ఏమో అసలు ఫుడ్ ఉంది, బాడీ తీసుకుంటది. మీరు ఫుడ్ లో నుంచి బాడీకి తెలుసు ఏం తీసుకోవాలని. మీ బాడీ బాగుంటే మీరు ఎప్పుడైతే సప్లిమెంట్ తీసుకుంటారో ఆ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. న్యాచురల్ అబ్జార్ప్షన్ ఉండదు, డిపెండబుల్ అబ్జార్ప్షన్ ఉంటుంది. రైట్ రైట్. సప్లిమెంట్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తాయి కానీ సప్లిమెంట్స్ మీ ప్రాబ్లం ట్రీట్ చేయవు. ఎందుకో చిన్న పిల్లలకు కూడా మన విటమిన్స్ వాడకూడదు, తప్పది. ఫుడ్ నుంచి రావాలనే కానీ న్యాచురల్ రావాలనే కానీ ఈ మెడిసిన్ నుంచి సప్లిమెంట్స్ నుంచి ఈరోజు సప్లిమెంట్ తీసుకుంటే సెన్సిటివ్ అవుతుంది బాడీ. కరెక్ట్. ఈరోజు సప్లిమెంట్ తీసుకున్నారు, ఎన్ని రోజులు తీసుకుంటారు సప్లిమెంట్? మీ బాడీ ఇంకా డిపెండ్ అయిపోతుంది. రేపు పొద్దున న్యాచురల్ ఫుడ్ ఇచ్చినా కూడా అబ్జర్షన్ ఉండదు. సప్లిమెంట్స్ అనేది అవసరమే లేదు. అంటే వీక్ అయ్యారు కాబట్టి ఈరోజు తీసుకుంటున్నారు, కానీ ఇంతకుముందు మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే సో మీకు ఆ సప్లిమెంట్ అనేది అవసరమే లేదని చెప్తున్నా. ఇవన్నీ మనం ఏదో గొప్ప అని ఫీల్ అవుతున్నా విడా. యు ఆర్ నాట్ ఏ గ్రేట్ పర్సన్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ గ్రేట్ జనరేషన్స్, బట్ సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ టు ది ఫ్యూచర్ జనరేషన్స్. దానిది డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యూచర్ జనరేషన్ డిస్టర్బ్ అవుతుంది. గాట్ పాయింట్? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అందుకే నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్ ఆర్ అల్లోపతి గురించి మాట్లాడడం లేదు. ఈరోజు అల్లోపతిని మనం ఏదో గొప్పగా అనుకుంటున్నాం. ఈ యొక్క అల్లోపతి వ్యవస్థ వల్ల ఓపెన్ మెడికేషన్ అంటే తక్కువ మెడిసిన్స్ కింద అల్లోపతి డాక్టర్లు ఇచ్చింటే, మినిమం మెడిసిన్స్ తక్కువ ఇచ్చింటే ఈ రోజు ఇన్ని జబ్బులు ఉండేవి కాదు. ఈ రోజు ఇన్ని జబ్బులకు కారణం చెప్తున్నా కదా, ఓవర్ మెడికేషన్, అన్వాంటెడ్ మెడికేషన్, ఓపెన్ మెడికేషన్. మెడిసిన్స్ ఇవ్వకూడదు ఈజీగా. దరిద్ర ఫుడ్ ఇచ్చినా పర్లేదు, మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మీ సిస్టమ్, సెంట్రల్ సిస్టమ్ అంటాను నేను, మీ సెంట్రల్ సిస్టమే డిస్టర్బ్. పర్సన్ అన్నాడు నాకు లూజ్ మోషన్స్ అయినాయి, ఏం చేయాలన్నాడు. అంతకుముందు లూజ్ మోషన్స్ అయినాయి, మెడిసిన్ వాడ తగ్గిపోయింది అన్నాడు. మళ్ళీ లూజ్ మోషన్స్ అయినాయి అన్నాడు. వద్దులే, లూజ్ మోషన్స్ అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఆల్ లూజ్ మోషన్స్ ఆర్ ఇట్ ఈస్ బాడీ ఈజ్ ఎక్స్క్రీషన్. ఈ ప్రాబ్లాన్ని బయటకు పంపడానికి నువ్వు తిన్న చెడు ఫుడ్కు, నువ్వు తిన్న చేష్టలకి బాడీ అనేది మోషన్స్ నుంచి బయటకు పంపిస్తుంది ప్రాబ్లాన్ని. దాన్ని పట్టుకొని మళ్ళీ రివర్స్ కొడతావు ఎందుకు? ఆపేస్తే మళ్ళీ ఏమవుతుంది? గట్టి ఇష్యూ మొదలైంది. చిన్న చిన్న ఆలోచనలతోటే మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం తెలియక. అంతకంటే నేనేం ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ అంతే. ఏ ప్రాబ్లం అయినా బాడీ ఈజ్ ద స్ట్రాంగ్ హీలింగ్ సిస్టమ్. ఇక్కడ జనరేషన్స్ నుంచి స్ట్రాంగ్ హీలింగ్ సిస్టమ్ ఉంది, మీది కాదు ఇది. దాన్ని వాడుకోకుండా మీ బాడీలోనే పెద్ద డాక్టర్ ఉన్నాడు, వెరీ బిగ్ డాక్టర్. యువర్ బాడీ ఈజ్ హ్యావింగ్ ఏ టోటల్ స్ట్రాంగ్ మెడికల్ సిస్టమ్. దాన్ని వాడుకోకుండా ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ వాడి ఎందుకు మీరు పాడు చేస్తారు? అంతే కదా. ఎవర్ నాట్ క్యాన్సర్ ఈరోజు రానికి కారణం ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ వల్లనే. మనం మిస్టేక్ చేయకపోతే క్యాన్సర్ అనేది బై జెనెటికల్గా వచ్చేది ఉంటుంది, కొందరికి జెనెటికల్గా వస్తుంది బై మిస్టేక్. దాన్ని ఏం చేయనికి లేదు, ఎవరు ట్రీట్ చేయలేకూడదు దాన్ని. ఆ జెనెటికల్గా వచ్చే క్యాన్సర్ చూస్తాం కదా, విత్ ఇన్ 1 వీక్లో, 10 డేస్లో, 1 మంత్లో చచ్చిపోతారు. దాన్ని ఆపనికి లేదు, ఎందుకంటే అది ఫాస్ట్. ఓకే, అట్లా జరుగుతుంది క్యాన్సర్ కేసెస్కి. సో హోమియోపతి అనేది వండర్ఫుల్ బ్యూటిఫుల్ సైన్స్. సో ఎవరైనా మీ తెలిసిన అంటే చెప్తున్నా, అవేర్నెస్ క్రియేట్ చేయండి. అవేర్నెస్ క్రియేట్ చేసి నేను చెప్పిన హోమియోపతి వాడమని చెప్పడం లేదు, ప్రివెన్షన్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు మీ ప్రాబ్లమ్స్ని మీరు హోమియోపతి తోటి కంట్రోల్ చేసుకుని ట్రీట్ చేసుకుంటే రేపు పొద్దున మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మీ బాడీ సేవ్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ సైన్స్. కాకుండా నీకు ఇక్కడే ప్రాబ్లం న్యాచురల్ ట్రీట్ అయినప్పుడు ఇంకా క్యాన్సర్ ఎందుకు వస్తుంది మీకు? క్యాన్సర్ ఈజ్ అ ప్రెడిక్టబుల్. మనం ఎన్నో ప్రాబ్లమ్స్ సప్రెస్ అయితే కానీ క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళదు. ఒక ప్రాబ్లం ఒక మనిషికి వచ్చిందంటే కనుక ఎన్నో జరుగుతాయి కానీ ఆ ప్రాబ్లం రాదు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నాకు
నడుస్తుంటే సడన్ గా తెలియకుండా ఏదో చిన్న దెబ్బ తగిలింది, మోకాళ్ళ నొప్పి వచ్చింది అంటాడు. దెబ్బ వల్ల మోకాళ్ళ నొప్పి రావడంలే, ఆల్రెడీ మోకాలు వీక్ అయిపోయి కాల్షియం సిస్టమ్ వల్ల డిస్టర్బెన్స్ జరిగి దెబ్బ అనేది ఒక ఆప్షన్. రైట్, మనకు కనిపించే ఒక చిన్న సిమ్టమ్ అంతే అది పైకి. ఇవన్నీ కూడా మీకు కొంచెం కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటాయి కానీ బట్ థాట్ ప్రాసెస్ ని రివర్స్ చేస్తాను అంతేనే. కరెక్ట్ కరెక్ట్. మీరు దెబ్బ చూస్తున్నారు, నేను రివర్స్ చేస్తున్నాను. అట్లా ప్రాబ్లం ని చూడకుండా ప్రాబ్లం సోర్స్ ని చూస్తే గౌరీశంకర్ గారు చెప్పినట్టు క్యాన్సర్ ట్రీట్. एक्सेलेंट कॉन्वर्जेशन सर. ये कॉन्वर्जेशन जो है एक आदमी को भी यूज किया तो देयर इज मोर देन एनफ फॉर अस रियली. इट्स अ ग्रेट अवेयरनेस प्रोग्राम యాక్చువల్లీ. మీకేమైనా కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ కార్యక్రమం ఏ ఒక్కళ్ళకు ఉపయోగపడినా అంతే సంతోషం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.